త్రిమూర్తుల్ని సైతం పసిపాపల్ని చేసి ఆడించి సాహసించే జగన్మాత ఆదిశక్తి. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు, సూర్యచంద్రులతో సహా సకల దేవత పూజల్ని స్వీకరించి ఎన్నో పరస్పరలతో ప్రకటితమవుతుంది. ప్రతి రూపానికి ఒక్కొక్క నామంగా ప్రతిఫలనం గానిస్తుంది. ఆ రూప విశేషాలు, అమ్మవారి యొక్క వైభవం. ఆ నేపథ్యంలో జగన్మాత అంశ గంగమ్మగా, జల అధిష్టాన దేవతగా గంగమ్మను భక్తులు ఆరాధిస్తారు. ఈ పరంపరలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం మాకవరం గ్రామంలో శ్రీ శ్రీ గంగమ్మ తల్లి భక్త అధిష్ట పరదాయినిగా జన్మించింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీ గంగమ్మ తల్లి యొక్క పండుగకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీ 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 గంగమ్మ తల్లి మహోత్సవాలు మాకవరం గ్రామము, ముంచెంకుట్ మండలం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అండి. ఇక్కడ సుమారుగా మా తాతల కాలం నాటి నుంచి ఈ యొక్క ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఇంకా డెవలప్ అవుతూ వస్తుందన్నమాట. ఇది సుజన్కోట అమ్మవారు అక్కడ మా ఈ ముఠా సిస్టమ్ అప్పటి నుంచి సుమారు 400 సంవత్సరాలు 500 సంవత్సరాల క్రితం నుంచి ఈ యొక్క ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉండేది, కష్టంగా ఉండేది. సో ఈ గంగమ్మ తల్లివారు అలాగా మా యొక్క ఇక్కడ బాధలు సాధకాలు తెలిసిందో ఏటో మరి మొత్తానికి ఆ అమ్మవారు ఇక్కడికి వచ్చిందనమాట. సో అక్కడ సుజన్కోటలో అమావాస్య అప్పటికి చేస్తారు. సో ఇక్కడ 2 వారాల ముందుగా మీరు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించాలి అని చెప్తే ఇక్కడ మాకవరం గ్రామంలో ప్రతి సంవత్సరం పౌర్ణమి నాటికి మేము ఇక్కడ ఉత్సవాలు చేస్తాము. రాజుల కాలంలో అయితే